నమస్కారం. నా ఛానల్ స్వాప్ గ్లోబల్‌కు పునఃస్వాగతం. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఈరోజు నా 10వ వీడియో వైఎస్ఆర్‌సీపీ జగన్ 11 తప్పులు 11 సీట్లు శీర్షికన సర్వేలను నమ్మి అతి సోషల్ ఇంజినీరింగ్ చేయటం ఇంకొక తప్ప. నేను ముందు వీడియోలో చెప్పినట్టు సర్వేలన్నీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వచ్చాయి ఒక పాయింట్ వరకు. తరువాత సర్వేలు మారాయి. సర్వేలు మారుతున్నప్పుడన్నా ఈయన జాగ్రత్త తీసుకోవాల్సింది. తీసుకోలేదు. దెన్ అతి సోషల్ ఇంజినీరింగ్ చేయటము. అతి సోషల్ ఇంజినీరింగ్ చేయటం వల్ల ఏర్పడిన ఉపద్రవం ఇదిగో ఇది. కేసీఆర్ గారు ఎమ్మెల్యేలని మార్చకపోవడం వల్ల దెబ్బతిన్నారన్నది ఎంత నిజమో, ఈయన అతిగా మార్చడం వల్ల కూడా అంతే దెబ్బతిన్నాడనేది నిజం. ఫ్రాంక్గా చెప్పాలంటే అక్కడ ఎఫిషియెంట్ అండ్ ఏబుల్ లీడర్స్, ఫర్గెట్ అబౌట్ వాళ్ళు మనీ పంచారా, డబ్బులా, ఇవన్నీ పక్కన పెట్టేసాయి. ఈవెన్ పవన్ కళ్యాణ్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్న ఆయనే ఇవన్నీ వదిలేశాడు. సో నీకు ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన ఎలక్షనీరింగ్ బాగా చేయగలడు, ఆయన వదిలేసి ఇప్పుడు నేను ఏదో సోషల్ ఇంజనీరింగ్ చేశానంటే ఐ థింక్ జనాలు అంత అప్రిషియేట్ చేసే పరిస్థితిలో లేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ నాట్ అగెన్స్ట్ ఎనీ ఆఫ్ ద క్యాస్ట్ ఆర్ ఎనీథింగ్. ఒక మంచి ధనవంతుడైన రెడ్డి, ఒక పేదవాడైన బీసీ, వాళ్ళకి ఓటేసే వాళ్ళకి ఇండియాలో మెంటాలిటీ ప్రకారం అనిపిస్తుంది, అరే వీడు ఏం చేయగలుగుతాడు, ఏం పైసలు లేవని. సో ప్రాబబులీ వన్ ఆఫ్ దీస్ రీజన్స్ దట్ ఆయన ఓడిపోవడానికి అతి ముఖ్యమైన కారణంలో ఈ సోషల్ ఇంజనీరింగ్ అతిగా చేయటం. సోషల్ ఇంజనీరింగ్ చేసేసి దీనివల్ల నేను గెలిచిపోతాను అనుకోవటం. అండ్ చాలామంది ఆయన ఛానల్స్ ఉంటాయి, వీడియో ఛానల్స్. ఐ థింక్ ఐ హ్యాడ్ టైమ్ టు జస్ట్ గో త్రూ దెమ్. వాళ్ళందరూ అద్భుతం, సోషల్ ఇంజనీరింగ్ అద్భుతం, ఇది జగన్ ఇది చేశాడు, ఇది గెలిస్తే కాదు, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ రోల్ మోడల్ ఫర్ ఆల్ ద ఫ్యూచర్ గవర్నమెంట్స్ అని, ఫ్యూచర్ ఎలక్షన్స్ అని ఒక థీరీ చేశారు. డెఫినెట్గా నౌ ఇట్ బికేమ్ ఏ రోల్ మోడల్ ఫర్ ఆల్ ద పార్టీస్ అక్రాస్ కంట్రీ, హౌ నాట్ టు డూ, ఎట్లా ఎలక్షనీరింగ్ చేయకూడదు అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో నా అభిప్రాయం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.